ఐపీఎల్ చరిత్రలో స్లాప్ కిట్ వివాదం మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆరంభ సీజన్లో 2008లో భారత మాజీ బౌలర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్, శ్రీశాంత్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నాడు మ్యాచ్ పూర్తయిన తరువాత ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భజ్జీ కోపంగా శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న శ్రీశాంత్ అలా చూస్తుండిపోయాడు. దీంతో భజ్జీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. దాదాపుగా 8 మ్యాచ్లు ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఈ ఘటనపై ఇటీవలే భజ్జీ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. వెనక్కి వెళ్లే అవకాశం వస్తే తన కెరియర్ నుంచి ఈ మచ్చను తుడిచివేస్తానని, ఆ రోజు జరిగిన దానికి ఇప్పటికే శ్రీశాంత్ కు 200 సార్లకు పైగా క్షమాపణలు చెప్పారని తెలిపాడు. అయితే తాజాగా శ్రీశాంత్ భజ్జీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఒకప్పుడు అన్నా అంటూ పిలిచాను గనుకే హర్భజన్ క్షమించాను, అయితే అతడికి మాత్రం కృతజ్ఞత లేదంటూ మండిపడ్డాడు. భజ్జీ గురించి గతంలో తాను ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదని, ఇదే మొదటిసారిగా చెప్పాడు. ఇటీవలే ఆ ఘటనపై అతడు ఓ యాడ్ కూడా చేశాడని, దాని నుంచి దాదాపుగా 1 కోటి దాకా సంపాదించానన్నాడు. అంతేకాకుండా తనకు ఫోన్ చేసి ఆ యాడ్ గురించి ఇన్స్టా స్టోరీలో పెట్టమని అడిగాడు. అయితే తాను భజ్జీని క్షమిస్తానని, కానీ ఆ ఘటనను ఎన్నటికీ మర్చిపోలేనని సమాధానం ఇచ్చినట్లుగా తెలిపాడు. ఒకప్పుడు అతడిని అన్నా అని పిలిచేవాడినని, అతడు ఎప్పుడైతే ఆ యాడ్ చేశాడో అప్పటి నుంచి అస్సలు మాటలు లేవన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో అతడిని బ్లాక్ చేశారని, ఇంత చేసినా అతడిపై నాకేమీ ఫిర్యాదులు లేవన్నాడు. అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలన్న శ్రీశాంత్ ఆ ఘటనను మాత్రం తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని శ్రీశాంత్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఈ ఘటనను గుర్తు చేసుకున్నాడు. శ్రీశాంత్ కుమార్తె తనను ఉద్దేశించి అన్న మాటలు తనను కలచివేశాయంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. అయితే శ్రీశాంత్ తాజా కామెంట్స్ చూస్తుంటే వీరిద్దరి మధ్య పాత వివాదం ఇంకా ముగిసిపోలేదని, పైగా కొత్త మలుపు తీసుకుందని స్పష్టమవుతోంది.